ఆ మొత్తానికి మనం చూడటానికి ఇది ఒక్కసారి చూడండి ఎంత అద్భుతమో. మీరు ఇది చూసిన తర్వాత నాకు తెలిసి కొంతమంది ఇక్కడికి వస్తారు కూడా, థాయిలాండ్కి వస్తారు, ఈ ప్రదేశానికి వస్తారు కూడా. ఒక్కసారి చూడండి. ఇది గోల్డెన్ వినాయకుడు అని అంటారు ఇక్కడ, ఆ గోల్డెన్ గణేష అని. లేకపోతే ఆ వినాయకుడికి 108 చేతులు ఉంటాయి. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద వినాయకుడు. ఆ వెడల్పులో చూస్తే కనుక దాదాపుగా 79-80 అడుగులు ఉంది. ఇంత వెడల్పు వినాయకుడు ప్రపంచంలో ఎక్కడా లేదు. మీరు చూస్తున్నది బ్రహ్మదేవుని ప్రతిరూపం. ఎడంకాలు వచ్చేసరికి తామర పువ్వు మీద మోపినట్టుగా ఉంది. సూర్యుడి ప్రాణం చూస్తున్న నా స్నేహితులందరికీ స్వాగతం. పోయిన వారం చూపించిన కావ్య నేషనల్ పార్క్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా చూడకపోతే కనుక ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పనిసరిగా చూడండి. అలాగే మీరు థంబ్నెయిల్లో చూసిన విధంగా ఇవాళ మనం ప్రపంచంలోనే అతిపెద్ద శయనించే వినాయకుడి దగ్గరికి వెళ్ళబోతున్నాము. అది ఎక్కడో లేదు, థాయిలాండ్ దేశంలో ఉంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళే దారిలో ఉన్నాము. అక్కడికి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకుందామా. ఇప్పుడు మీరు చూసే నది ప్రవాహం బాంగ్ పకోంగ్ అంటారు. ఇది వెళ్ళి ఏకంగా పసిఫిక్ మహాసముద్రంలో కలుసుద్ది. చాలా పెద్ద కాలువ ఇది. ఆ బంగారపు రంగులో ఉన్నది గోల్డెన్ రాక్ అని అంటారు. దాంట్లో బుద్ధుని వెంట్రుక ఉంటుందనేసి నమ్మకం ఇక్కడ. ఈ ప్రదేశం వచ్చి బ్యాంకాక్ నుంచి సుమారుగా 80-90 కిలోమీటర్ల మధ్యలో ఉంది. మనం వచ్చేసాము. షాప్స్ అన్నీ చూడొచ్చు. థాయిలాండ్లో ఒకటి నేను గమనించింది, ఎంత దూరం వెళ్ళినా కూడా మనకి తిండికి ఇబ్బంది ఉండదు, ఏదో ఒకటి దొరుకుద్ది. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో మనం వచ్చిన ప్రదేశం దగ్గర. మన కారులో నుంచే చూడొచ్చు వినాయకుడి యొక్క పాదం. బ్యాంకాక్ సిటీ నుంచి 2 గంటలు ప్రయాణించిన తర్వాత మనం మొత్తానికి ఇక్కడికి చేరుకున్నాము. ఇప్పుడు మీరు చూడొచ్చు ఆ వినాయకుడు వివిధ రూపాల్లో. మనం కార్ పార్క్ చేసి మరిన్ని విషయాలు లోపలికి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. చాలా వేడిగా ఉంది. అలాగే ఇప్పుడే వచ్చాము, అక్కడికి లోపలికి ఎంటర్ అవబోతున్నాము. మన మూషికరాజు ఏదైతే మనం ప్రయాణించి వచ్చామో ఆ మొత్తానికి మనం చూడటానికి ఇది ఒక్కసారి చూడండి ఎంత అద్భుతమో. మీరు ఇది చూసిన తర్వాత నాకు తెలిసి కొంతమంది ఇక్కడికి వస్తారు కూడా, థాయిలాండ్కి వస్తారు, ఈ ప్రదేశానికి వస్తారు కూడా. ఒక్కసారి చూడండి. మనకి చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఈ వినాయకుడు పొడవు వచ్చేసరికి 50 అడుగులు ఉంటుంది, వెడల్పు 80 అడుగుల వరకు ఉంటుంది. చాలా అద్భుతంగా నిర్మించారు వినాయకుడిని ఇక్కడ. ఇక్కడ మొత్తం చుట్టూరు ఎలకలు ఏవైతే కనపడుతున్నాయో అవి మొత్తం 8 ఉంటాయంట వినాయకుడు చుట్టూరు. అలాగే కింద కూడా చూడొచ్చు మనం వేరే చిన్న చిన్న వినాయకుళ్ళు చాలా రూపాల్లో ఉన్నాయి. ఈ నది ప్రవాహం ఇంతాక చెప్పినట్టుగా బాంగ్ పకోంగ్ అంటారు. ఇది వెళ్ళి గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్లో కలుసుద్ది అనమాట. గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ అంటే అది పసిఫిక్ మహాసముద్రంలో ఒక భాగం అన్నమాట. అటువైపు నది, ఇటువైపు భారీ వినాయకుడు. అద్భుతమైన దృశ్యం. ఇది చూడండి అసలు ఎంత పెద్దగా ఉందంటే వర్ణించడం కూడా కష్టంగా ఉంది, అంత పెద్దగా ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం అవడం వలన అందులో వాతావరణం చాలా బాగుంది. కరెక్ట్గా సూర్యుడు వినాయకుడి మీద పడుతూ చాలా బాగా దర్శనం మనకి లభించింది. అలాగే మనం చెప్పుకోవాలంటే కనుక ఈ లొకేషన్ గురించి, ఇది చచాంగ్సావ్ డిస్ట్రిక్ట్ అని అంటారు థాయిలాండ్లో. మనకి బ్యాంకాక్ సిటీ నుంచి 1.5-2 గంటలు ప్రయాణం పట్టుద్ది. ఇక్కడికి రావాలంటే కనుక మీరు ఏదైనా ట్యాక్సీనే రిటర్న్ కూడా మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇక్కడి నుంచి మళ్ళీ సిటీకి దొరకడం అనేది మీకు ఇబ్బంది అవుతుందేమో. అలాగే మనం దగ్గరికి వెళ్ళి చూస్తే కనుక వినాయకుడి విగ్రహం కింద చాలా వినాయకుళ్ళు వేరే రూపాల్లో మనకి దర్శనం లభిస్తుంది. చాలా అద్భుతంగా చేశారు ఈ ప్లేస్. నేను ఒక్కొక్కటి ఇలా చూపించుకుంటూ వెళ్ళానంటే కనుక ఒక రోజు కూడా సరిపోదు మొత్తం చూడటానికి. నేను మొత్తం త్వరగా ఒక చిన్న వీడియోలో చూపించాలన్నదే నా ఆశయం. థాయిలాండ్లో బుద్ధిజం కాకుండా హిందూయిజం కూడా ఆచరిస్తారు, అందుకనేసే మనకి మన గుళ్ళు కూడా ఇక్కడ చాలా కనపడుతుంటాయి. ఇది గోల్డెన్ వినాయకుడు అని అంటారు ఇక్కడ, ఆ గోల్డెన్ గణేష అని. లేకపోతే ఆ వినాయకుడికి 108 చేతులు ఉంటాయి. ఆ చేతుల్లో ప్రతి చేతిలో కూడాను కొంత డబ్బు ఉంది. ఇక్కడ మనం చేసే పని సఫలం అవ్వాలనేసి ఇక్కడ కోరుకుంటారనమాట. మనం పూజించిన విధంగానే ఇక్కడ పూజిస్తారు. అగరబత్తీలు కానీ పూలతోనే వీళ్ళు దేవుడికి ఇవన్నీ సమర్పిస్తారనమాట. చాలా బాగుంది.
ఇక్కడ మీరు చూడొచ్చు ఆ వచ్చిన డబ్బులన్నీ కూడా వినాయకుడి చేతిలో పెట్టడం జరుగుతుంది. మనం కొద్ది దగ్గరికి వెళ్ళి పరీక్షగా చూస్తే కనుక చేతులు అవి చూడండి, చేతుల్లో డబ్బులు మీకు కనపడుతున్నాయి అనుకుంటా. అలాగే వచ్చిన కానుకలన్నీ కూడా చేతిలో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చాలా వేడిగా ఉండడం వలన ఫ్యాన్లకి నీళ్లు పెట్టేసి కొద్దిగా కూలర్ లాగా చల్లగా ఉండే విధంగా అమర్చారు ఇక్కడ. ఒక్కసారి మనం వినాయకుడు చుట్టూ చూసిన తర్వాత వేరే విగ్రహాలు కూడా ఉన్నాయి, అక్కడికి కూడా వెళ్దాము. ఇంకోటి డ్రోన్ వ్యూ కూడా ఉంటుంది తర్వాత. ఆ డ్రోన్ వ్యూ మాత్రం మనం అసలు జీవితంలో మర్చిపోలేము, అంత అద్భుతంగా వచ్చింది. అందుకని దయచేసి వీడియో చివరి వరకు చూడండి. ఆ నది ఒడ్డున ఈ వినాయకుడి విగ్రహం మామూలుగా కూడా లేదు. ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రపంచంలోనే ఇది అతి పెద్ద వినాయకుడు. ఆ వెడల్పులో చూస్తే కనుక దాదాపుగా 79-80 అడుగులు ఉంది. ఇంత వెడల్పు వినాయకుడు ప్రపంచంలో ఎక్కడా లేదు. తర్వాత ఇప్పుడు మనం వేరే విగ్రహాలకి వెళ్ళటానికి అటు కుడివైపు వెళ్ళాలి, అటు నడుచుకుంటూ వెళ్తున్నాము. మధ్యలో చూస్తే కనుక ఇక్కడ కోడ్లు ఉన్నాయి. అంటే దీని యొక్క ప్రత్యేకత ఏంటో నాకు తెలియదు ఈ కోడ్లు, కానీ చాలా ముద్దుగా ఉన్నాయి. ఈ కుడివైపు వెళ్తే కనుక నాగపాము ఉంటుందంట, చూద్దాము మనం అటు వెళ్ళి. ఆ వెళ్ళే దారిలో కూడా చాలా విగ్రహాలు ఉంటాయి, కానీ మనకి మొత్తం చూపించే సమయం లేదు కాబట్టి ముఖ్యమైనవి మాత్రమే చూపిస్తున్నాను. ఇటు చూడండి, వెనకాల వాటర్ ఫాల్ లాగా వచ్చి ముందు నాగపాము నోట్లో నుంచి నీళ్లు పడుతూ చాలా బాగా చేశారు. మొత్తం ఒక ప్రకృతిలో ఉన్న మనకి ఆ ఫీలింగ్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం మంచి ప్రకృతిలో ఉన్నట్టుంది. అలాగే ఇటు చూస్తే కనుక నీళ్ళు అలా వస్తూ ఉన్నాయి ఆ నోట్లో నుంచి. చాలా బాగుంది దృశ్యం చూడటానికి. ఇంకోటి, ఇక్కడ మీరు వచ్చేటప్పుడు డబ్బాలో భోజనం అవన్నీ తెచ్చుకునే అవసరం లేదు, అంత కష్టపడి ఇక్కడ అన్నీ దొరుకుతాయి తినడానికి. మీరు ఈవెన్ ఒకవేళ ఫుడ్ నచ్చకపోయినా కూడా మీరు మామిడి పండ్లు, కొబ్బరి బోండాలతో ఈజీగా మనం బతికేయచ్చు. ఇక్కడ అంత పెద్ద సమస్య లేదు. ఇక్కడ ఏదో పెద్ద డ్రాగన్ లా ఉందంట, చూద్దాము ఎలా ఉంటుందో. మధ్యలో వెళ్ళే దారిలో చూడండి ఆ జింక ఉన్న పిల్లలు చాలా ముద్దుగా ఉన్నాయి. మనం ఈ డ్రాగన్ చూసుకుంటే కనుక మొత్తం 5 తలలు ఉన్నాయి, అలా నీళ్లు పడతా ఉంది. చాలా పొడుగ్గా ఉంది డ్రాగన్. అటు చూసుకుంటే కనుక చివరి వరకు ఉంది. చూడండి, డ్రాగన్ నోట్లో నుంచి ఇలా నీళ్లు పడుతున్నాయి. చాలా పెద్ద ఉంది డ్రాగన్, ఇలా చివరి వరకు ఉంది. మీరు చూస్తున్నది బ్రహ్మదేవుని ప్రతిరూపం. ఎడంకాలు వచ్చేసరికి తామర పువ్వు మీద మోపినట్టుగా ఉంది. అలాగే చాలా పొడుగ్గా ఉంది విగ్రహం. అద్భుతంగా వెనకాల నుంచి సూర్యుడు కూడా పడుతున్నాడు. చాలా బాగుంది చూడటానికి. అలాగే మనం ఇంతగా చెప్పుకున్నట్టుగా హిందుత్వ అనేది థాయిలాండ్లో బాగా ఆచరిస్తారు. అందుకనేసి మనకి హిందూ దేవుళ్ళు చాలా కనపడతారు థాయిలాండ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇక్కడ ఈ బ్రహ్మదేవుడికి ఆనుకొని మనకి ఇటు ఎదురుగా చూస్తే కనుక బాంగ్ పకాంగ్ నది ఉంటుంది, నది ప్రవాహం. అలాగే ఈ కొద్దిగా పక్కనే వచ్చేసరికి ఇక్కడ చైనీస్ దేవత కూడా ఉంటుంది, గాడెస్ ఆఫ్ మెర్సీ అని అంటారు. అంటే తను ఎంతమందికైనా సహాయం చేస్తుందనే నమ్మకం ఉందన్నమాట ఈ యొక్క దేవత. ఈ పక్కనే తన పెద్ద విగ్రహం కూడా ఉంటుంది. ఒక 50 అడుగులు 60 అడుగుల పైన ఉంటుంది విగ్రహం. అది కూడా మనం చూద్దాము, ఈ పక్కన ఉంటుంది. ఒక్కసారి దేవతను దగ్గరగా చూస్తే కనుక మనకి అటు ఎడం వైపు పులి, మధ్యలో ఆ దేవత అలా ఉందన్నమాట. మొత్తం ఈ ఒక్క మందిరంలో చాలా బాగా అమర్చారు. ఆ యొక్క గాడెస్ ఆఫ్ మెర్సీ అంటే వాళ్ళ భాషలో గ్వానియన్ అని అంటారు, గ్వానియన్. చాలా ఎత్తైన విగ్రహం, చాలా అద్భుతంగా కట్టారు. నదిని చూస్తున్నట్టుగా ఉందన్నమాట అక్కడి నుంచొని. కానీ నదిలో తామరపు ఆకారంలో చాలా బాగా కట్టారు ఇది. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది ఈ యొక్క నది ప్రవాహంలో. కాకపోతే ఇప్పుడు మాకు అంత సమయం లేదు కాబట్టి మేము ఒట్టిగా ఇక్కడ చూపించడం జరుగుతుంది. దూరం నుంచి చూస్తే కనుక ఒక బోటు కూడా వెళ్తుంది అక్కడ, మీకు కనపడుతుంది అనుకుంటున్నాను ఒక బోటు ఆ ఎడం వైపు. కానీ మనం ఇప్పుడు బోటింగ్ చేయట్లేదు, ఒట్టి చూడటం మాత్రమే జరుగుతుంది. ఇక్కడ డ్రోన్ ఎగరేయడానికి రంగం సిద్ధం చేశాను, ఎగిరింది గాల్లో. ఇప్పుడు మనం డ్రోన్ వ్యూ చూద్దామా. చుట్టూరు దట్టమైన అడవులు. మనం పోయిన వారం కావ్య నేషనల్ పార్క్కి వెళ్ళాం కదా, దానికి దగ్గరలోనే ఉంది ఇది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నది గాడెస్ ఆఫ్ మెర్సీ, గ్వానియన్ అని అంటారు, చైనీస్ దేవత. ఆ పక్కన చూసుకుంటే కనుక బ్రహ్మ, ఆ పక్కన బాంగ్ పకాంగ్ నది ప్రవాహం.
అద్భుతమైన దృశ్యం. అలా చూస్తూనే ఉండండి. ఈ యొక్క ప్రదేశం మనకు థాయిలాండ్‌లో చాలా అరుదుగా ఉంటాయి. వీడియోస్ చాలా తక్కువ మంది చూపిచ్చారు. అలాగే మీకు నచ్చితే గనక తప్పకుండా మీ స్నేహితులతోని ఇది షేర్ చేయండి ఈ వీడియోని. ఒక 2 నిమిషాలు మనం చక్కని సంగీతంతోని వినాయకుడిని స్మరిస్తూ ఈ యొక్క ప్రదేశాన్ని చూసేద్దామా మరి? మీకు నచ్చిందా అండి ఇది? ఈ గుడి టూర్ నచ్చింది అనుకుంటున్నాను. ఒక్కసారి చూద్దాం చివరిగా. వేడి చాలా ఉంది, కాకపోతే మనం వినాయకుడి కోసం ఈ మాత్రం చేయలేకపోతే ఇలాగా వచ్చామన్నమాట. సరే, మనం ఇక్కడి నుంచి ఈ ఎపిసోడ్ ఇక్కడితోనే ముగిస్తున్నాను. వచ్చే ఎపిసోడ్లో మీకు ఇంకొక అద్భుతం చూపిస్తాను థాయిలాండ్లో. మీరు దయచేసి వీడియోస్ చూస్తూనే ఉండండి. మరి కలుద్దామా? ఉంటాను మరి. బాయ్.